49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో శుక్రవారం ఉదయం జీడి మామిడి తోటల్లో గుర్తు తెలియని వ్యక్తులు 38 సంవత్సరాల వయసు గల మగతను కాల్చి చంపేశారు అని తెలియడంతో అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆ పొలం రైతు చెప్పులు, సెల్ ఫోన్, బైక్ ఉండడంతో గ్రామస్తులు ఆ పొలం రైతు కేతామళ్ల వెంకటేశ్వర్లు అలియాస్ పోసయ్యను చంపేశారని పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ విజయ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తూ పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో వేరే ఫోన్ నుండి ఎవరైతే చనిపోయాడు అని అనుకుంటున్నారో ఆ పోసయ్య తన బంధువులకి ఫోన్ చేసి, నేను బ్రతికే ఉన్నాను, మన పొలం దగ్గర ఎవరో 3 వ్యక్తులు ఒక అతన్ని కాల్చివేయడం చూశాను, నేను కేకలు వేయడంతో వాళ్ళు నన్ను ఆటోలో తీసుకుని వెళ్లి కొట్టి పడేశారు, నేను చనిపోయాను అనుకుని వాళ్ళు వెళ్లిపోయారు అంటూ చెప్పాడు. తేరుకొని బయటకు వచ్చానని పోసయ్య చెప్పడంతో ఒక్కసారిగా బంధువులంతా షాక్ అయ్యారు. అప్పటి వరకు ఆ చనిపోయిన వ్యక్తి తన బంధువు అనుకున్న వారు ఒక్కసారిగా పోసయ్య కోసం పరుగులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ విజయ్ కుమార్ అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు, అతన్ని ఎవరు ఇక్కడికి తీసుకుని వచ్చి చంపేశారు అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో జీడిమామిడి తోటల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర కాలిన స్థితిలో సుమారు 30 సంవత్సరాల్లో ఉన్న మగ శవం పడి ఉండడం గమనించి ఆ ఊరు గ్రామస్తులు ఆ పొలానికి చెందిన కేతమళ్ళ వెంకటేశ్వరరావు అలియాస్ పోసయ్య అతని యొక్క ఫోను, బండి, అతని యొక్క చెప్పులు అక్కడ ఉండడం వల్ల అతనే అని భావించారు. దీని మీద అనుమానాస్పద స్థితిలో ఉన్న శవం చూసి విలేజ్ అందరూ కూడా అతను చనిపోయి ఉంటాడని భావించారు ముందుగా. తర్వాత దీని మీద ఆ గ్రామ విఆర్ఓ గారైన రిపోర్టు తీసుకొని దాని మీద అనుమానాస్పద స్థితిగా మృతిగా కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. దర్యాప్తులో భాగంగా చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. విలేజ్ భావించిన వ్యక్తి మధ్యాహ్నం సుమారు 1:30 టైంలో ఫోన్ చేసి బంధువులకి నేను ఉన్నాను రాజమండ్రిలో అని చెప్పి తెలియజేయడం ద్వారా ఆ వ్యక్తి బతుకున్నాడని భావించి అతను తీసుకురావడం జరిగింది. తదుపరి విచారణలో ఈ చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా ఎవరైనా చంపడేశారా అనేది కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నాము. ముద్దాయిలు ఎవరనేది పొలం వెళ్తున్నానండి. పొలం వెళ్తుంటే మా చేలోనే బోర్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర లైట్ మండుతుంటే అక్కడ ఆగి అలా చూసేసరికి 3 మనుషులు దూరంగా ఉన్నారండి. ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారా, వైర్లు కోసిపోతున్నారేమో, మంట వేసారని ఇక్కడ ఏం చేస్తున్నారని స్టాండ్ వేసేసరికి వాళ్ళు పరిగెట్టుకుని ఆటో ఎక్కేస్తున్నారు. నేను పరిగెట్టుకెళ్ళి పట్టుకున్నానండి. పట్టుకుంటే వాళ్ళ 3 ఉన్నారండి. 3 లోపల లాగేసి గట్టి కొట్టారండి. కొట్టేసి బాటిల్ ఇచ్చుకుని నెత్తి మీద బాగా గట్టి కొట్టేసరికి నాకు స్పృహ లేదండి. ఇంకా పడుకుండిపోతే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పిడింగోయి దగ్గర అగ్రిగోల్డ్ స్థలాల్లో అక్కడ వదిలేశారండి. వదిలేస్తే నాకు 11-12 ఆ టైంలో మెలకు వచ్చిందండి. గుర్తొచ్చి లేచి కొంచెంసేపు కూర్చుని అక్కడి నుంచి హాయిగా ఊర్లోకి వచ్చానండి. ఊర్లోకి వచ్చి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి, ఆయన ముసలాయన అక్కడ ఉన్నాడండి. ఆయన కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అంటే మంచినీళ్ళు ఇచ్చాడు. మంచినీళ్ళు ఇచ్చి ఏడు బాబు ఏమైందంటే ఇలా జరిగిందండి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఫోన్ ఉంటే ఇవ్వండి, మా ఓల్డ్ చేసుకుంటాను ఫోను అన్నాను. అంటే నా దగ్గర ఫోన్ కట్టలేదమ్మా, బయటికి వెళ్ళి తెస్తాను అని ఎవరినో ఫోన్ అడిగి తెచ్చి ఆయనే చేశాడండి. ఫోన్ చేసి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసరికి మా వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అది చేయించి ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు మా వాళ్ళకి ఇలా చూపిందామని ఇక్కడ తీసుకొచ్చానండి. మా ప్లేస్ ఇక్కడ చేశారని ఇక్కడికి వచ్చాను అనమాట. ఇప్పుడు అక్కడ ఏమంటున్నారండి, అసలు అక్కడికి వైర్లు అంటారా, ఇప్పుడు ఏమంటున్నారండి, అది బాడీ అది బాడీ ఉందటండి. అక్కడ నేను బాడీని చూడలేదండి. అది బాడీ అనుకుంటే నేను దగ్గరికి వెళ్ళకపోదు. అక్కడ బాడీ ఉందట. ఆ బాడీ ఉంటే మా వాళ్ళు ఏదో బాడీ అని వాళ్ళు అనుకుంటేసరి నేను ఇక్కడ ఉన్నాను. నేను ఫోన్ చేసే వరకు వాళ్ళకి తెలియదండి. అది నాదే అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళు ఒకసారి చూద్దాం అక్కడ ప్లేస్ ఎలా ఉందో రమ్మంటే ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చానండి. ఇక్కడికి వీరంపాలెం అండి, పాత వీరంపాలెం. అంతకుముందు అసలు ఏమన్నా ఎప్పుడైనా చూసారు, ఎలాంటివి ఏం చూడలేదు, ఎప్పుడు చూడలేదండి వాళ్ళు.
ఏ సమయంలో జరిగింది ఇది? 5:30 సార్. మీకు మెలకు వచ్చేసరికి 5:15. 5:15 నేను బయలుదేరి వచ్చానండి. బయలుదేరేసరికి ఒక పావు గంట. 5:30కి ఇక్కడికి చేలోకి వచ్చానండి. చేలోకి వచ్చేసరికి ఇలా జరిగితే నేను పరిగెట్టుకు వెళ్ళి వాళ్ళ ఆటో దగ్గరికి వెళ్ళబోతుంటే నన్ను లోపల లాగేసి గట్టిగా కొట్టారండి. తెలివి ఎప్పుడు వచ్చిందండి? నా 11, 12 ఆ టైం అవుతుందండి. అంటే ఎగ్జాక్ట్గా అండి మధ్యాహ్నం అండి 12 ఆ టైం అవుతుందండి. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో మీకు ఏమైనా తెలుసా? నాకు ఎవరు తెలియదు అసలు. ఎవరు బయటపడలేదు. ఎవరు కాదండి.